దేవా, శ్రీకృష్ణునికి సంతానం కలగలేదని అప్పుడు ఆయన ఈశ్వరుని ప్రార్థించాడని, ఈశ్వరుని కృప వల్లనే శ్రీకృష్ణునికి సంతానం కలిగిందని చెబుతారు కదా, ఆ విషయాన్ని వివరించండి అన్నాడు నారాయణ భట్టు. చెప్పటం ప్రారంభించాడు రత్నాకరుడు. ద్వాపరయుగములో దేవకీ వసుదేవుల అష్టమ గర్భాన శ్రీకృష్ణ భగవానుడు జన్మించాడు. అతడికి 8 మంది భార్యలు, 16,000 మంది గోపికలు. వీరందరితోనూ సరసల్లాపాలతో శ్రీకృష్ణ పరమాత్ముడు తేలియాడుతున్నాడు. కానీ అతనికి సంతానం మాత్రం కలగలేదు. ఒక రోజున అష్టమ భార్యలందరూ శ్రీకృష్ణుని చుట్టూ చేరి, నాథా, భువనైక మోహనుడైన నిన్ను భర్తగా పొందటం మా అదృష్టం. అయితే స్త్రీకి ఎన్ని సౌఖ్యాలు ఉన్నా, భోగభాగ్యాలు ఉన్నా, సంతానం లేకపోవటం అనేది చాలా పెద్ద లోటు. తల్లి కాని స్త్రీకి లోకములో గౌరవము లేదు. కాబట్టి మాకు బిడ్డలను ప్రసాదించవలసింది అన్నారు. ఆ మాటలు విన్న శ్రీకృష్ణ పరమాత్ముడు, శివుని ఆజ్ఞ లేనిదే చేమైనా కుట్టదు, ఈశ్వరానుగ్రహం లేనిదే ఏ పని జరగదు. అందుచేత నేను తపస్సు చేసి శివుని అనుగ్రహం పొందుతాను అని తపోవనానికి బయలుదేరాడు. హిమాలయ పర్వతాలలో ఉపమన్యువు యొక్క ఆశ్రమం ఉన్నది. శ్రీకృష్ణుడు ఆయన ఆశ్రమానికి వెళ్ళి తాను వచ్చిన సంగతి చెప్పాడు. ఉపమన్యువు చాలా సంతోషించి శ్రీకృష్ణునికి శివ పంచాక్షరి మంత్ర ఉపదేశం చేశాడు. శ్రీకృష్ణుడు నియమనిష్టలతో చాలా కాలం పాటు తపస్సు చేశాడు. ఆయన భక్తికి మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై నీకేం వరము కావాలో కోరుకోమన్నాడు. దానికి శ్రీకృష్ణుడు, చంద్రమౌళీశ్వరాహ, నీ అనుగ్రహం నా మీద ఉంటే చాలు అన్నాడు. ఆ మాటలకు మహదానందం చెందినవాడై పరమేశ్వరుడు, శ్రీకృష్ణ, నీ వారందరూ సంతానవంతులవుతారు. మొత్తము నీకు స్త్రీ పురుష సంతానము 121,200 ఉంటుంది. లోకైక పూజ్యుడవుతావు. ఇంకా యుద్ధములో సర్వదా విజయలక్ష్మి నిన్ను వరిస్తోంది అంటూ పాంచజన్యమనే శంఖాన్ని, కౌముదికనే గదను, నందకమునే ఖడ్గాన్ని, సాధ్యము అనే ధనస్సును, అక్షయ తూనీరాలను ఇచ్చాడు. ఇంకా అనేక వరాలు కూడా ఇచ్చి దీవించాడు. ఆ విధముగా పరమేశ్వరానుగ్రహముతో శ్రీకృష్ణ పరమాత్ముడు సంతానవంతుడైనాడని వివరించాడు రత్నాకరుడు. నరకలోక శిక్షలు. గురుదేవా, పాపం చేసిన వారంతా నరకానికి పోతారు. అక్కడ అనేక రకాలు శిక్షింపబడతారు అంటారు కదా. ఏ పాపం చేసిన వాళ్ళు ఏ నరకానికి పోతారు, ఏ రకమైన శిక్ష అనుభవిస్తారో వివరించండి అన్నాడు కృష్ణశర్మ. వివరించటం ప్రారంభించాడు రత్నాకరుడు. మనోవాక్కాయ కర్మల చేత చేసిన తప్పుల వల్ల పాపం కలుగుతోంది. ఆ పాపాలకు మరణానంతరము మానవులు నరకములో శిక్షలు అనుభవిస్తారు. మొత్తం 28 రకాల నరకాలున్నాయి. తాంబ్రిస నరకము గాఢాంధకారముగా ఉంటుంది. ఇతరులను హేళన చేసేవారు, ఇతరుల ధనాన్ని అపహరించేవారు ఇక్కడ రకరకాలుగా శిక్షింపబడతారు. భర్తలను ప్రలోభపెట్టి లేదా మోసపుచ్చి వారి భార్యలను అనుభవించేవారు అంధతామిశ్ర నరకములో ఘోరముగా శిక్షింపబడతారు. కుటుంబ పోషణ కోసము ఇతరులను మోసం చేసేవారు రౌరవ నరకములో విషజంతువులచే పీడింపబడతారు. దయా దాక్షిణ్యము లేకుండా ధనార్జన చేసేవారు మహారౌరవ నరకములో పీడించబడతారు. ఎలుకలను, ఉడతలను చంపి తినేవాళ్ళు కుంభీపాక నరకములో సలసల కాగే నూనెలో త్రోయబడతారు. పెద్దలను, పండితులను దూషించేవారు కాలసూత్ర నరకములో మాడిపోయే ఇసుకలో పడవేయబడతారు. వేద విరుద్ధమైన పనులు చేసేవారు అసిపత్ర వ్రతమునే నరకములో కత్తుల బోనులో పడేసి ఇనుపగా కొరడాలతో కొట్టబడతారు. అమాయకులను దండించిన న్యాయాధికారులు శూకరముఖమునే నరకములో శరీరము నుగ్గు అయ్యేటట్లు కొట్టబడతారు. జంతుజాలాన్ని హింసించేవారు అంధకోప నరకములో శిక్షింపబడతారు. తేళ్లు, జర్రులు, నల్లులు, దోమలు వాళ్ళ రక్తం పీల్చి పిప్పి చేస్తాయి. సంపద కలిగి కూడా ఇతరులను ఆదరించని వారు కృభోజనమునే నరకములో క్రిమికీటకాలతో బాధింపబడతారు. బ్రాహ్మణ ద్రవ్యము, విలువైన వస్తువులు దొంగతనము చేసేవారికి సందసన నరకములో ఎర్రగా కాల్చిన కడ్డీలచే పొడిచి చర్మము వలచబడుతోంది.
వావి వరసలు లేకుండా చరించిన వారిని తప్తశూర్మి నరకములో ఎర్రగా కాల్చిన లోహపు విగ్రహాలను కౌగులించుకోమంటారు. మదముతో పశువులతో రమించే వారిని వజ్రకంటక నరకములు ముళ్ళ పొదలలో పడదోస్తారు. అధర్మపరులైన ఉద్యోగులను, వేద బాహ్యులైన బ్రాహ్మణులను వైతరిణీ నదిలో తోస్తారు. అది చీము నెత్తురులతో క్రిమికీటకాదులతో నిండి ఉంటోంది. కులాచారములు పాటించిన వారిని పూయాధననే మలమూత్రములతో నిండిన సముద్రములో తోస్తారు. కుక్కలను పెంచి వేటయే వృత్తిగా గల బ్రాహ్మణులను ప్రాణరోధ నరకములో కత్తులతో పొడుస్తారు. జంతువులను పశువులను చంపి తినేవాళ్ళు వైసస నరకములో పడరాని పాటలు పడతారు. కామాంధుడై భార్య నోటియందు వీర్యమును వదిలిన వాడికి లాలాభక్షణ నరకములో వీర్యాన్నే తినిపిస్తారు. ఇళ్లకు నిప్పు పెట్టేవారు, విషం పెట్టేవారు, దారి దోపిడీ చేసేవారిని సారమేయోధన నరకములో పదునైన కోరికలు గల కుక్కలు చీల్చి వారి రక్తం త్రాగుతాయి. దొంగ సాక్ష్యాలు చెప్పేవాడు, వ్యాపారములో మోసం చేసేవారు అవిచింతమనే నరకములో కొండల మించి తలక్రిందులుగా క్రిందికి త్రోయబడతారు. దీక్షల పూని మద్యపానము చేసే బ్రాహ్మణుని ఆయుపాన నరకములో సలసలా కాచిన ఇనుముని త్రాగిస్తారు. తమకన్నా పెద్దవారిని నిర్లక్ష్యముగా చూసేవారిని క్లారకర్ధ నరకములో తలక్రిందులుగా వేలాడదీస్తారు, బాధిస్తారు. మనుష్యులను పశువులను చంపేవారిని రక్షోగణ భోజన నరకములో పదునైన కత్తులతో ముక్కలు ముక్కలుగా నరుకుతారు. అడవి జంతువులను, ఊర జంతువులను చంపేవారిని సోల ప్రోత నరకములో శూలాలతో పొడిచి ఉరివేస్తారు. సాటి మానవులను హింసించే వారిని దండ సూకర నరకములో హింసిస్తారు. మనుషులను చెరబట్టే వారిని, బంధించే వారిని అవధ నిరోధనీ నరకములో పొగలో పడేస్తారు. భోజన సమయములో వచ్చిన అతిథులను దూషించిన వారిని పర్యావర్తన నరకములో కళ్ళు కాకులతో పొడిపిస్తారు. ధనగర్వముతో ఇతరులను దూషించే వారిని సూచే ముఖ నరకంలో సూదులతో గుచ్చి హింసిస్తారు. నరకములో ఎన్ని బాధలు పడినా పాపి చావడు. ఎత్తైన కొండ నుండి క్రిందకే పడత్రోసినప్పుడు అతడి శరీరము ముక్కల ముక్కలవుతోంది. అతడు ఆ బాధ అనుభవిస్తాడు. కానీ ఆ ముక్కలన్నీ మళ్ళీ అతుక్కుని తరువాత శిక్షకు సిద్ధమవుతోంది అంటూ నరకలోక శిక్షలను వివరించి 8వ ఆశ్వాసము పూర్తి చేశాడు రత్నాకరుడు. వైవస్వతమనువు గురుదేవా, వైవస్వతమనువు ఎవరు? అతని వృత్తాంతమేది వివరించండి అన్నాడు కృష్ణశర్మ. చెప్పటం ప్రారంభించాడు రత్నాకరుడు. సూర్యభగవానుడి భార్య సంధ్యాదేవి, వారి కుమారుడు వైవస్వతమనువు. మొత్తం మనువులు 14 మంది. వారిలో 7వ వాడు వైవస్వతమనువు. మొదటి 6 మనువుల పాలనా కాలము ముగిసిపోయిన తరువాత వారంతా దేవతలలో కలిసి స్వర్గానికి వెళ్ళిపోయారు. అప్పుడు దేవతలు వైవస్వతిని రాజ్యము పాలించమని దీవించారు. కలియుగములోని ప్రథమ పాదములో దేశాన్ని పాలించేవాడు వైవస్వతమనువు. మన దేశాన్ని పాలించిన వారిలో శ్రేష్టమైనవి 2 వంశాలు. 1 సూర్యవంశం, 2 చంద్రవంశము. బ్రహ్మ మానసపుత్రుడు మరీచి, ఇతని కుమారుడు కశ్యపుడు. ఇతడికి వివస్వంతుడు అని కూడా పేరు. కశ్యపుని కుమారుడు సూర్యుడు, సూర్యునికి కుమారుడు వైవస్వతుడు. ఈ రకముగా సూర్యవంశము వృద్ధి పొందింది. వైవస్వతుని కుమారుడే ఇక్షాకువు. ఈ వంశములో పృథు చక్రవర్తి, మాంధాత, పగరుడు, దిలీపుడు, భగీరథుడు, అధమహారాజు, దశరథుడు, శ్రీరామచంద్రుడు మొదలైన వారు ప్రసిద్ధులు. ఈ వంశములో అతి ముఖ్యమైన వాడు శ్రీరామచంద్రుడు. త్రేతాయుగము ఆఖరి భాగములో రావణ సంహారము చేశాడు. ఆయన కుమారులే లవకుశులు. వైవస్వతమనువు కుమార్తె ఇలా. ఈమెకు చంద్రుని కుమారుడైన బుధుడికి వివాహము జరిగింది.
వీరి కుమారుడు పురూరవుడు. ఈ రకముగా చంద్రవంశము అభివృద్ధి చెందింది. ఈ వంశములో దుష్యంతుని కుమారుడు భరతుడు, ప్రదీపుడు ఉదయించారు. ప్రదీపుని కుమారుడే సంతనుడు. ఇతని కుమారుడు గాంధేయుడు. సంతనునికి మత్స్యగంధియందు పుట్టిన వారే విచిత్ర వీరులు, చిత్రాంగదుడు. వీరికి అంబాలికలతో వివాహమయ్యింది. కానీ వారికి సంతానము లేదు. తల్లి అనతి ప్రకారము వ్యాసుడికి అంబికయందు ధృతరాష్ట్రుడు, అంబాలికయందు పాండురాజు, ఇంటిదాసియందు విదురుడు జన్మించారు. ధృతరాష్ట్రుని కుమారులు కౌరవులు, పాండురాజు కుమారుడు పాండవులు. అర్జునుడికి సుభద్రయందు పుట్టినవాడు అభిమన్యుడు. అభిమన్యుని కుమారుడు పరీక్షిత్తు. ఇతని కుమారుడు జనమేజయుడు, సర్పయాగము చేసిన మహారాజు. మహాభారత వైశంపాయనుడి ద్వారా విన్న మహానుభావుడు ఇతడే. మహాభారతములో పాటుగా అష్టాదశ పురాణాలు వ్రాసినవాడు వ్యాసుడు. వశిష్ఠ మహర్షి కుమారుడు శక్తి. అతని కుమారుడు పరాశరుడు. పరాశరుడు దేశాటన చేస్తూ మార్గమధ్యములో దాసరాజు కుమార్తె మత్స్యగంధిని చూసి మోహించాడు. ఆమెకు అనేక వరాలిచ్చి పగటని రాత్రిగా మార్చి తన కోరిక తీర్చుకున్నాడు. వారి కుమారుడే వ్యాసుడు. మహాభారతం వ్రాయటమే కాకుండా అందులోని కథతో ప్రత్యక్ష సంబంధం కలిగినవాడు. వ్యాసుని కుమారుడు శుకుడు. ఈ రకముగా వైవస్వతమనువు యొక్క సంతానమే సూర్యచంద్ర వంశాలుగా ప్రసిద్ధి చెందినాయి అన్నాడు రత్నాకరుడు. సురధుడు సమాధి. గురుదేవ, సురధుడు అనే రాజు, సమాధి అనే వణిక ప్రముఖుడు. ఇద్దరూ కూడా అజ్ఞానముతో ప్రవర్తిస్తుంటే సుమేధుడు అనే ఋషి వారికి జ్ఞానబోధ చేశారు అంటారు. ఆ వృత్తాంతాన్ని వివరించండి అన్నాడు నారాయణ భట్టు. వివరించటం ప్రారంభించాడు రత్నాకరుడు. సూర్యుని కుమారుడు సావర్ణి. ఇతడే సూర్య సావర్ణి, రెండవ మనువు. సార్వ విషమన్వంతరములో సావర్ణి సురధుడు అనే మహారాజుగా పుట్టి భూమండలనంతటినీ పాలిస్తున్నాడు. ఇతడు వేదాంగ విధుడు, ధర్మశీలి. ఒకనాడు కోలలనే ఆటవికులు సురధిని రాజ్యం మీద దండెత్తి వచ్చారు. యుద్ధానికి వచ్చిన వారిని చూసి కూడా మంత్రులు, సేనలు ఏమీ లేదు సరికదా, వీరిలో కొంతమంది శత్రుసేనకు సాయం కూడా చేశారు. సురధుడు యుద్ధములో ఓడిపోయాడు. రాజుగారి ధనాగారాలన్నీ అతని మంత్రులు, సేనాపతులే కొల్లగొట్టారు. రాజ్యం పోయింది, ధనం పోయింది, గౌరవం పోయింది. ఇంకా ఇక్కడ ఉండటం ఇష్టములేక రాజుగారు అరణ్యాలకు వెళ్ళిపోయాడు. ఆ విధముగా అడవిలో చాలా దూరం వెళ్ళిపోయాడు. అక్కడ సుమేధుని ఆశ్రమం కనిపించింది. ఆశ్రమానికి చేరాడు రాజు. వచ్చిన రాజును సాదరముగా ఆహ్వానించాడు సుమేధుడు. అతిథి సత్కారాలు చేశాడు. ఆశ్రమములోనే కాలం గడుపుతున్నాడు రాజు. ఒకరోజు గతాన్ని గుర్తుకు తెచ్చుకున్న రాజు తన రాజ్యాన్ని, పరివారాన్ని గురించి ఆలోచిస్తున్నాడు. రాజ్యం ఏ విధముగా ఉన్నదో, ప్రజలు ఏ రకముగా కష్టాలు పడుతున్నారో, మంత్రి సామంతులు సరిగా ఆలోచన చేస్తున్నారో లేదో ఈ విధముగా ఆలోచిస్తున్న రాజుకు ఆశ్రమ ప్రాంగణము దగ్గర ఒక వైశ్యుడు కనిపించాడు. అతడు చాలా విచారముగా ఉన్నాడు. అతన్ని కలిసి వివరాలు అడిగాడు రాజు. అతడి పేరు సమాధి. భార్య బిడ్డలు అతన్ని ధనానంతా లాక్కుని ఇంటి నుంచి వెళ్ళగొట్టారు. అయితే ఇప్పుడు భార్య బిడ్డల క్షేమ సమాచారం తెలియక బాధపడుతున్నాడు. ఇప్పుడు సురధుడు, సమాధి ఇద్దరూ ఆశ్రమములోకి వచ్చి సుమేధుని దగ్గర కూర్చున్నారు. సుమేధునితో రాజు అంటున్నాడు, బ్రాహ్మణోత్తమ, నా రాజ్యాన్ని అపహరించారు. నా మంత్రులు, సేనానులు నాకు రాజ్యములో తావు లేకుండా చేశారు. అయినా నేను వారి గురించి ఆలోచిస్తున్నాను. అలాగే ఇతని ధనాన్ని అపహరించి భార్య బిడ్డలు ఇతన్ని ఇంటి నుంచి వెళ్ళగొట్టారు. అయినా ఇతడు భార్యా బిడ్డల గురించి ఆలోచిస్తున్నాడు. దీనికి కారణం ఏమిటి? ఆ మాటలు విన్న సుమేధుడు, రాజా, అదేనయ్యా మాయ అంటే. ఆహార నిద్ర వైధునాలు లోకములోని ప్రాణికోటి కంతటికి సమానముగానే ఉంటాయి. కానీ మానవుడికి విచక్షణా జ్ఞానము కూడా ఉంటుంది. మాయ ఆవరించడం చేత మానవుడు నేను, నాది అనే భ్రాంతిలో పడిపోతాడు. ఆ మాయ గనుక తొలగిపోయినట్లయితే మోహాన్ని జయించగలుగుతాడు. ఈ జగత్తులో పరమేశ్వరుడు తప్ప అందరూ మాయకు బద్ధులే.
పూర్వకాలములో మాయ తొలగటం చేతనే విష్ణుమూర్తి మధుకైటభ సంహారం చేశాడు అంటూ మధుకైటభుల వధ, మహిషాసుర వధ మొదలైన విషయాలు వివరించాడు. ఆ విషయాలను విన్న తరువాత సురధుడు సమాధి కూడా పరమేశ్వరిని ఆరాధించి మాయ నుండి విడివడి మోక్షము పొందాడు అంటూ సురధుడు సమాధిల వృత్తాంతాన్ని వివరించాడు రత్నాకరుడు. మధుకైటభులు గురుదేవా, మాయ నుండి విడిపడ్డ శ్రీ మహావిష్ణువు మధుకైటభ సంహారము చేశాడు అన్నారు. ఆ వృత్తాంతాన్ని కాస్త వివరించండి అన్నాడు కృష్ణశర్మ. వివరించడం ప్రారంభించాడు రత్నాకరుడు. సృష్టి ప్రారంభం కాకముందరి మాట. క్షీరసాగరములో శ్రీ మహావిష్ణువు శేషసాయి అయ్యి నిద్రిస్తున్నాడు. ఆయన చెవులో నుంచి వచ్చిన గుబిలి నుండి మధుకైటభులు అనే రాక్షసులు జన్మించారు. వారిద్దరూ నీటిలో ఆడుతూ ఇంత నీరు ఎక్కడి నుండి వచ్చింది, ఈ నీటికి ఆధారం ఏమిటి, మన పుట్టుకు కారణం ఏమిటి అని ఆలోచిస్తున్నారు. ఇంతలో వాగ్బీజం వినిపించింది. దాన్నే మంత్రముగా తీసుకుని 1000 సంవత్సరాలు తపస్సు చేశారు. వారి తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏం వరము కావాలో కోరుకోమన్నాడు. వారు మాకు స్వచ్ఛంద మరణం కావాలి అన్నారు. తదాస్తు అన్నాడు పరమేశ్వరుడు. వారా విధముగా నీటిలో తిరుగుతూ పద్మాసురుడైన బ్రహ్మను చూసి మాతో యుద్ధానికి రా అన్నారు. బ్రహ్మ మాట్లాడలేదు. దానితో రాక్షసులు రెచ్చిపోయి మాతో యుద్ధం చేస్తావా లేక చస్తావా అంటూ మీదికి ఎగురుతున్నారు. అది చూసిన బ్రహ్మ పద్మాసనం వదిలిపెట్టి దాని కాడకుండా క్రిందికి దిగాడు. అక్కడ విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉన్నాడు. తండ్రి, నువ్వు నిద్రలేచి నన్ను రక్షించవలసింది అన్నాడు బ్రహ్మ. విష్ణువు లేవలేదు. ఎన్నిసార్లు పిలిచినా పలకలేదు. అప్పుడు అర్థమయ్యింది, బ్రహ్మకు విష్ణువును యోగమాయ ఆవరించియున్నది. ఆ మాయ వదిలితే గాని అతడు నిద్రలేవడు. బ్రహ్మదేవుడు పరిపరి విధాలా ఆ యోగమాయను ప్రార్థించాడు. బ్రహ్మదేవుని మొర ఆలకించిన యోగమాయ విష్ణువును వదిలింది. తన దగ్గర నిలబడి ఉన్న బ్రహ్మను చూసి, కుమారా, తపస్సు వదిలి ఎందుకిలా వచ్చావు అన్నాడు. జరిగిన విషయం చెప్పాడు బ్రహ్మ. ఇంతలో బ్రహ్మను వెతుక్కుంటూ వచ్చిన రాక్షసులు మమ్మల్ని తప్పించుకు పారిపోదామనుకుంటున్నావా, రా మాతో యుద్ధానికి అన్నారు. విష్ణుమూర్తి తన కుమారుణ్ణి తన వెనక దాచివేసి నేనుండగా అతన్ని ఏమీ చెయ్యలేరు అన్నాడు. అదే అదునుగా తీసుకుని విష్ణుమూర్తితో పోరుకు సిద్ధపడ్డారు రాక్షసులు. ముందుగా మొదటివాడు విష్ణువుతో యుద్ధం చేస్తున్నాడు. సోధ్యం చూస్తున్నాడు రెండవవాడు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచినాయి. మొదటివాడు బాగా అలసిపోయాడు. రెండవవాడు యుద్ధానికి వెళ్ళాడు. మొదటివాడు విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ రకముగా ఒకరి తరువాత ఒకరొక యుద్ధం చేస్తున్నారు. విష్ణుమూర్తికి మాత్రం విశ్రాంతి లేదు. ఒకసారి విష్ణువు, మీరిద్దరూ విశ్రాంతి తీసుకుంటూ నాతో యుద్ధం చేస్తున్నారు, మరి నాకు కూడా విశ్రాంతి కావాలి కదా అన్నాడు. సరే అన్నాడు మధుకైటభులు. విశ్రాంతి తీసుకునే సమయములో పరమేశ్వరుని ప్రార్థించాడు శ్రీ మహావిష్ణువు. యోగమాయ నీకు సహకరిస్తుంది, వాళ్ళని మాయోపాయముతో జయించు అన్నాడు పరమేశ్వరుడు. ఈసారి యుద్ధం ఆరంభమయ్యింది. ఒక్క దెబ్బతో రాక్షసులను కింద పడేశాడు శ్రీ మహావిష్ణువు. వెంటనే నాతో ఇంతకాలం యుద్ధము చేసిన వారు ఎవరూ లేరు. మీ శక్తియుక్తులను మెచ్చాను. ఏం వరము కావాలో కోరుకోండి అన్నాడు. రాక్షసుల అహం దెబ్బతిన్నది. అప్పుడు వారు, నువ్వు మాకు వరాలిచ్చేదంతటి వాడివా, మేము నీకు వరాలిస్తాం, ఏమి కావాలో కోరుకో అన్నారు. ఆ మాట విన్న శ్రీ మహావిష్ణువు అవకాశం వదులుకోలేదు. మీరు నా చేతుల్లో చావాలి అన్నాడు. సరే, నీరు లేని చోట మమ్మల్ని చంపు అన్నారు రాక్షసులు. విష్ణువు తన ఆకారం బాగా పెంచేసి రాక్షసులను తన తొడల మీద పడేసి చక్రాయుధముతో వారి తలలను నరికేశాడు అంటూ చెప్పాడు రత్నాకరుడు. మహిషాసురుడు, గురుదేవా, మహిషాసురుడనే రాక్షసుని పరమేశ్వరుని వధించింది కదా, ఆ వృత్తాంతము వివరించండి అన్నాడు నారాయణ భట్టు. వివరించడం ప్రారంభించాడు రత్నాకరుడు. బ్రహ్మ మానసపుత్రుడు మరీచి కుమారుడు కశ్యపుడు. ఇతడికి ధనువునందు రంభుడు, కరంభుడు అని 2 కుమారులు కలిగారు. వీరికి సంతానము లేదు. అందుచేత సంతానం కోసం తపస్సు చెయ్యటం మొదలుపెట్టాడు.
కరంభుడు పీకల లోతు నీటిలో దిగి తపస్సు చేస్తున్నాడు. ఆ విషయం తెలిసిన ఇంద్రుడు మొసల రూపంలో వచ్చి కరంభుణ్ణి చంపేశాడు. రంభుడు పంచాగ్ని మధ్యన ఉండి తపస్సు చేస్తున్నాడు. తన అన్న మరణించిన విషయం తెలుసుకున్న రంభుడు ఇంద్రుని మీద పగ తీర్చుకోవటానికి సరి అయిన బలాఢ్యుడు, దేవతలను జయించగలిగిన వాడు కుమారుడిగా కావాలి అని అగ్నిదేవుని ప్రార్థించాడు. అగ్నిదేవుడు ప్రత్యక్షమై ఏం వరము కావాలో కోరుకోమన్నాడు. దానికి రంభుడు, స్వామి, అజేయుడు, అపూర్వ బలశాలి, కామరూపి, ముల్లోకాలను జయించగలవాడు అయిన కుమారుడు కావాలి అన్నాడు. ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు ముందుగా నీవు ఎవరిని చూసి మోహిస్తావో వారి యందు పై లక్షణాలు గల తనయుడు పుడతాడు అని వరమిచ్చాడు. రంభుడు ఇంటికి బయలుదేరాడు. త్రోవలో యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాది కాంతలు ఎంతో మందిని చూశాడు. అతని మనస్సు చెదరలేదు. ఇక సెలయేటి ఒడ్డున మహిస్మతి అనే గంధర్వకాంత శాపవాసాన మహిషముగా జన్మించి గడ్డి మేస్తుంది. దాన్ని చూడగానే మనస్సు చలించింది రంభుడికి. ఆ గేదె గర్భం దాల్చింది. ఆ గేదెను ఇంటికి తీసుకుపోయాడు రంభుడు. కొంతకాలానికి మనిషి శరీరము దున్నపోతు తలకల బాలుని ప్రసవించింది ఆ గేదె. వాడే మహిషాసురుడు. పుత్రోదయం కాగానే శాప విమోచనమయ్యి గంధర్వలోకానికి వెళ్ళిపోయింది మహిస్మతి. మహిషుడు బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనాడు. మరణము లేకుండా వరము కావాలన్నాడు మహిషుడు. లాభము లేదు, ఇంకేదైనా వరము కోరుకోమన్నాడు. బ్రహ్మ ఆలోచించాడు. మహిషుడు స్త్రీతో తప్ప వేరెవరితోనూ మరణము లేకుండా వరమియ్యమన్నాడు. తదాస్తు అన్నాడు బ్రహ్మ. వరప్రసాది అయిన మహిషుడు రాక్షస గణాలను చేరదీశాడు. ముల్లోకాలను జయించాలని సంకల్పించి యుద్ధానికి బయలుదేరాడు. భూలోకము అతనికి పాదాక్రాంతమయ్యింది. ఇక దేవ దానవ గణాల మధ్య యుద్ధం సాగింది. ఆ యుద్ధములో దేవతలు పరాజితులై త్రిమూర్తుల దగ్గరకు వెళ్ళారు. త్రిమూర్తులతో సహా దేవతలంతా సభ తీర్చారు. మహిషుణ్ణి గురించి తీవ్రముగా ఆలోచిస్తున్నారు. దేవతలందరి ముఖాల నుండి వారి శక్తి బయటకు వచ్చి ఒక శ్రీమూర్తి అయ్యింది. ఆ శ్రీమూర్తి శరీరములో ఒక్కొక్క అంగము ఒక్కొక్క దేవత యొక్క తేజముతో నిండిపోయింది. ఈ రకముగా మహా తేజస్సుతో విరాజిల్లుతున్న ఆ శ్రీమూర్తి తప్పకుండా మహిషుని సంహరిస్తుందని భావించారు దేవతలు. అప్పుడు దేవతలందరూ తమ దగ్గర ఉన్న ఆయుధాలను ఆమెకిచ్చారు. హిమవంతుడు సింహాన్ని వాహనముగా ఇచ్చాడు. వివిధ రత్నాలు ఆభరణాలు ఇచ్చాడు. వాటన్నింటినీ ధరించి ఆ పరమేశ్వరి పెద్దగా అట్టహాసం చేసింది. ఆ అట్టహాసానికి బోంతరాలాలు దద్దరిల్లాయి. ఆ శబ్దం విన్నారు రాక్షసులు. అక్కడ వారికి పరమేశ్వరి కనిపించింది. ఆమెతో యుద్ధానికి తలపడ్డారు. రాక్షస సేన పరమేశ్వరిని చుట్టుముట్టింది. వారందరినీ పరమేశ్వరి సంహరించింది. మహిషుని సేనాని చిత్తురాక్షుడు మరణించాడు. ఇక లాభం లేదని మహిషుడు పరమేశ్వరికి ఎదురు నిలిచాడు. వారిద్దరి మధ్య పోరు ఘోరముగా సాగింది. మహిషుడు తన నిజస్వరూపం ప్రదర్శించాడు. లోకాలన్నీ అతలాకుతలం చేస్తున్నాడు. పరమేశ్వరి కాలితో మహిషుని పీక తొక్కిపట్టి కత్తితో అతన్ని శిరస్సు ఖండించి వేసింది అంటూ మహిషాసుర వదన పూర్తి చేశాడు రత్నాకరుడు. దుర్గాసురుడు. గురువుగారు, దుర్గాసురుడు అంటే ఎవరు? అతని వృత్తాంతం ఏదో వివరించండి అన్నాడు కృష్ణశర్మ. చెప్పటం ప్రారంభించాడు రత్నాకరుడు. కశ్యప ప్రజాపతి కుమారుడు హిరణ్యాక్షుడు. అతడి వంశములో రురుడు అనే దానవుడు పుట్టాడు. అతని కుమారుడు దుర్గముడు చాలా క్రూర స్వభావం కలవాడు, కఠినాత్ముడు. ఒకసారి దుర్గముడు తన మంత్రులతో కలిసి ఈ రకముగా ఆలోచించాడు. దేవదానవ యుద్ధం చాలాసార్లు జరిగింది. నిజం చెప్పాలంటే దేవతల కన్నా దానవులే బలవంతులు, యుద్ధ నైపుణ్యం కలవారు. అయినప్పటికీ యుద్ధములో దేవతలే గెలుస్తున్నారు. దీనికి కారణం ఏమిటి? ఆలోచించగా అతడికి కారణం కనిపించింది. దీనికంతటికీ కారణం వేదాలు. వేదోక్తముగా భూలోకములోని బ్రాహ్మణులు హోమాలు యజ్ఞాలు చేస్తున్నారు. వాటిలో హవిర్భాగాన్ని దేవతలకు సమర్పిస్తున్నారు.
అందువల్ల దేవతలకు బలం పెరుగుతోంది. ఒకవేళ ఆవిర్భాగాలు కనుక దేవతలకు అందకపోతే వారి బలం పెరగదు. అప్పుడు దేవతలను సులభముగా జయించవచ్చు. యజ్ఞ యాగాదులను జరపాలంటే వేదాలు కావాలి. ఆ వేదాలనే లేకుండా చేస్తే దేవతలకు బలం రాదు కదా. ఈ రకముగా ఆలోచించి వేదాలను తన అధీనం చేసుకోవాలని అనుకున్నాడు. హిమాలయాలకు వెళ్ళి బ్రహ్మదేవుని గూర్చి 1000 సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశాడు. అతడి భక్తికి, పట్టుదలకు, దీక్షకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరము కావాలో కోరుకో అన్నాడు. ప్రభు, నీ వద్ద ఉన్న వేదాలను నా వశం కావించు అన్నాడు దుర్గముడు. తదాస్తు అన్నాడు బ్రహ్మ. ఆ క్షణము నుంచి బ్రాహ్మణులు వేద ప్రవచనం చెయ్యలేకపోయారు. వేదోక్త విధులు జరగటం లేదు. యజ్ఞయాగాదులు ఆగిపోయినాయి. దానివల్ల వర్షాలు కురవటం మానివేశాయి. చెరువులు, బావులు ఎండిపోయాయి. పంట పొలాలకు నీరు లేదు. పంటలు పండటం లేదు. దేశములో బ్రహ్మాండమైన కరువు వచ్చింది. ఆవిర్భాగాలు లేక దేవతలు తేజోహీనులైనారు. ఇదే అదనుగా తీసుకుని రాక్షసులు స్వర్గసీమ మీద దాడి చేశారు. దేవతలు యుద్ధం చేసే శక్తి లేక అరణ్యాలకు పారిపోయారు. ఆ సమయములో ప్రజలంతా ఆ పరమేశ్వరిని, అమ్మా, తిండి తిని ఎన్నో రోజులయ్యింది, ఆకలితో మలమలమాడి చచ్చిన వారు చావగా మిగిలిన వారము వచ్చి నిన్ను ప్రార్థిస్తున్నాము. దుర్గముడి వల్ల నాకీ దుర్గత పట్టింది, మమ్మల్ని రక్షించవలసిందని ప్రార్థించారు. అప్పుడు ఆమె ఒళ్ళంతా కళ్ళు చేసుకుని వారందరినీ చల్లగా చూసింది. అందుచేతనే శతాక్షి అని పిలవబడింది. ఆ పరమేశ్వరి ప్రజలు తినటానికి పండ్లు, కూరలు ఇచ్చి వారి ఆకలి తీర్చింది. అందుచేత ఆమె శాకంభరి అనబడింది. ఇంద్రాది దేవతలు అరణ్యాలలోనూ కొండ గుహలలోనూ దాక్కున్నారనే విషయం తెలిసిన దుర్గముడు వారి మీద యుద్ధానికి వచ్చాడు. రాక్షసులు దాటికి ఆగలేక దేవతలు పరమేశ్వరిని శరణు వేడారు. పరమేశ్వరికి రాక్షసులకు మధ్య భీకరమైన పోరు జరిగింది. దేవి ఒంటరిగా ఉన్నదని ఊహించి రాక్షస వీరులు అనేకులు ఆమెను చుట్టుముట్టారు. అప్పుడు ఆమె శరీరము నుంచి కాళి, తారిణి, బాల, భైరవి, బగల, మాతంగి వంటి శక్తులు అనేకములు ఉద్భవించి అసురులను సంహరించాయి. 11వ రోజున దుర్గముడికి పరమేశ్వరుడికి యుద్ధం జరిగింది. పరమేశ్వరి ఆ రాక్షసుడిపై 15 బాణాలు ప్రయోగించింది. 4 బాణాల వల్ల గుర్రాలు, 1 బాణముతో సారథి మరణించారు. 2 బాణాలతో రెండు బాణాలతో దుర్గముడి కనులు పోయినాయి. 2 బాణాలతో అతడి భుజాలు తెగిపోయినాయి. 1 బాణముతో రథము విరిగిపోయింది. 5 బాణాలతో రాక్షసుడు నెత్తురు కక్కుతూ మరణించాడు. ఈ రకముగా దుర్గముడిని సంహరించింది కాబట్టే ఆమె దుర్గాదేవి అని పిలువబడింది. దుర్గాదేవిని ప్రసన్నం చేసుకోవటానికి 32 నామాలు గల స్తోత్రం ఒకటి ఉన్నది. దుర్గాస్తవము. దుర్గా దుర్గాస్తి సమని, దుర్గా పద్మిని వారిణి, దుర్గమచ్చేదిని, దుర్గ సౌధిని, దుర్గనాశిని, దుర్గోతోధారిణి, దుర్గ నిహంత్రి, దుర్గమాపహ, దుర్గమజ్ఞానధా, దుర్గదైతలోక దవానలా, దుర్గమాలోక, దుర్గమాత్మస్వరూపిణి, దుర్గమార్గం ప్రధా, దుర్గమ విద్యా, దుర్గమాశ్రిత, దుర్గమజ్ఞాన సంస్థాన, దుర్గమధ్యాన భాసిని, దుర్గమేఘ, దుర్గమగ, దుర్గమార్ధ స్వరూపిణి, దుర్గమాసుర సంహంత్రి, దుర్గమాయుధారిణి, దుర్గమాంగి, దుర్గమత, దుర్గమ్య, దుర్గమేశ్వరి, దుర్గభీమ, దుర్గభామ, దుర్గభా, దుర్గదారిణి, నామావళిం మిమాం యస్తు దుర్గయా మమ మానవః పటే సర్వభయాన్ముక్తో భవిష్యతి న సంశయః. శత్రువులతో బాధింపబడుచున్నప్పుడు గాని, బంధించబడినప్పుడు గాని ఈ స్తవనాన్ని చదివితే బాధల నుంచి విముక్తి లభిస్తోంది. ఆపద సమయములో 108 సార్లు దీన్ని పఠిస్తే ఆపదలు తొలగుతాయి. ఈ స్తవనాన్ని 100 సార్లు చదివి ఎర్రగన్నేరు పూలతో దుర్గాదేవిని పూజించినట్లయితే కార్యసిద్ధి జరుగుతోంది అంటూ
ఆశ్వాసాన్ని పూర్తి చేశాడు రత్నాకరుడు. మార్కండేయుడు, గురుదేవా, మార్కండేయుడు ఎవరు? అతని చరిత్ర ఏమిటో వివరించండి అన్నాడు నారాయణ భట్టు. వివరించడం ప్రారంభించాడు రత్నాకరుడు. పూర్వకాలములో మృకంఠుడు అని ఒక మహర్షి ఉండేవాడు. ఆయన భార్య మరుద్వతి దేవి పరమ సాధ్వి, మహాపతివ్రత. వారికి సంతానము లేదు. ఒక రోజున మిగిలిన మహర్షులతో కలిసి మృకంఠుడు సత్యలోకానికి వెళ్ళాడు. అక్కడ సంతానము లేని వారికి ఉత్తమ గతులు లేవు. అందుచేత నీకు ఈ లోకములోకి ప్రవేశము లేదు అంటూ మృకంఠుని ఆపేశారు ద్వారపాలకులు. చేసేది లేక ఇంటికి వచ్చి జరిగినదంతా భార్యతో చెప్పాడు. ఆ దంపతులు హిమాలయ పర్వతాలకు వెళ్ళి శివుని గూర్చి ఘోర తపస్సు చేశారు. వారి తపస్సుకు మెచ్చి ఈశ్వరుడు ప్రత్యక్షమై ఏం వరము కావాలో కోరుకోండి అన్నాడు. ఆ దంపతులు సంతాన భాగ్యము కావాలి అన్నారు. దానికి ఈశ్వరుడు, ఋషి దంపతులారా, మీకు సంతాన యోగము లేదు, అయినా తపస్సు చేసి అర్థించారు కాబట్టి బుద్ధిమంతుడు వేదాంగ విధుడు అయిన బాలుని ప్రసాదిస్తాను, కానీ అతని ఆయుస్సు 16 సంవత్సరాలే ఉంటుందని చెప్పి అంతర్ధానమైనాడు. కొంతకాలానికి మృకంఠుని భార్య గర్భవతి అయ్యి పన్నంటి మగబిడ్డను ప్రసవించింది. మునీశ్వరులంతా ఆ బాలుడికి మార్కండేయుడు అని పేరు పెట్టారు. మార్కండేయుడు మహాశివభక్తుడు. పిల్లవాడికి 5వ ఏట అక్షరాభ్యాసం చేశారు మునీశ్వరులంతా. అతన్ని దీర్ఘాయురస్తు అని దీవించారు. బాలుడు అల్పాయుష్కుడు అని ఈశ్వరుడన్నాడు. దీర్ఘాయువు కమ్మని మునీశ్వరులు దీవించారు. ఏమి జరుగుతుందో, దైవ సంకల్పం ఏ రకముగా ఉన్నదో అని ఊరుకున్నాడు మృకంఠుడు. మార్కండేయుడు ఏకసంధాగ్రాహి. అందుచేత వేదాంగాలు అన్నింటినీ కొద్ది రోజులలోనే నేర్చుకున్నాడు. అతి చిన్నతనములోనే మహాపండితుడైన మార్కండేయుని చూసి చుట్టుప్రక్కల వాళ్ళు, తల్లిదండ్రులు అందరూ ఆనందించారు. పిల్లవాడు మహాపండితుడు అని ఆనందం ఒక ప్రక్క, అల్పాయుష్కుడని బాధ ఇంకొక ప్రక్క. తల్లిదండ్రులు మాత్రం ఆశ నిరాశల మధ్య ఊగుతున్నారు. ఈ రకముగా 15 సంవత్సరాలు గడిచినాయి. ఒక రోజున నారద మునీంద్రుడు మృకంఠుని ఆశ్రమానికి వచ్చాడు. అర్ఘ్యపాద్యాదులిచ్చి గౌరవించాడు మృకంఠుడు. కుశల ప్రశ్నల తరువాత మాటల మధ్యలో మార్కండేయుడిని చూసి, సాముద్రిక లక్షణాలను బట్టి ఈ బాలుడు చాలా గొప్పవాడవుతాడు, భక్త శిఖామణి అవుతాడు, లోకైక పూజ్యుడవుతాడు, కానీ అతడికి ఇంకొక సంవత్సరమే ఆయుర్దాయమున్నది, విచారించి లాభము లేదు. ఈ బాలుడు శివభక్తుడు, శివుడు భక్త సులభుడు. శివుని భక్తితో మెప్పించి వరాలు పొందటము అతి తేలిక అయిన పని. ఈ సంవత్సర కాలములో మార్కండేయుడు శివుని మెప్పించగలడు అని చెప్పి మార్కండేయునితో, నాయన, గోదావరి నదీ తీరములో గౌతముడి సిద్ధాశ్రమమున్నది. పూర్వకాలములో అదితి కశ్యపులకు వామనుడు అక్కడే జన్మించాడు. అందుచేత అది సిద్ధ జనార్దన క్షేత్రమని కూడా పిలువబడుతోంది. అక్కడ రాజరాజేశ్వరి, సోమలింగేశ్వరులున్నారు. గతములో శ్వేతకేతు అనే మహారాజు శుక్రుడు ఆ ప్రాంతములోనే పరమేశ్వరిని ఆరాధించారు. నువ్వు కూడా అక్కడికి వెళ్ళి శివుని గురించి తపస్సు చెయ్యి అన్నాడు. మార్కండేయుడు గౌతమి తీరం చేరాడు. నదిలో స్నానము చేసి గౌతముడికి నమస్కరించి తపస్సు చెయ్యటం ప్రారంభించాడు. ఇలా 1 ఏడాది గడిచిపోయింది. మాఘశుద్ధ పంచమి మార్కండేయుని జన్మదినం. ఆ రోజుకి మార్కండేయుడికి 16 సంవత్సరాలు నిండినాయి. మార్కండేయుని తీసుకురావటానికి యమధర్మరాజు దూతలను పంపాడు. యమదూతలను చూసి మార్కండేయుడు శివుని శరణ వేడాడు. శివాలయములోకి వెళ్ళి కూర్చున్నాడు. యమదూతలు ఆలయ ప్రవేశం చెయ్యబోయారు. కాలభైరవుడు గదతో వారిని అడ్డగించారు. దూతలు జరిగిన విషయాలన్నీ తమ ఏలికకు విన్నవించారు. మాఘశుద్ధ సప్తమి యముడు దున్నపోతు నెక్కి మార్కండేయుని కోసం బయలుదేరాడు. నదీ స్నానము చేసి శివుడికి అభిషేకం చేస్తున్నాడు మార్కండేయుడు. మార్కండేయుని రమ్మని పిలిచాడు యముడు. పూజ మధ్యలో ఉన్నది. శివ పూజకు అంతరాయం కలిగించవద్దు. సకల ధర్మవేత్తవు, నీకు తెలియని ధర్మం లేదు కదా
అన్నాడు మార్కండేయుడు. తను పిలిస్తే ఒక బాలుడు రావట్లేదు. యమధర్మరాజుకు కోపం వచ్చింది. వెంటనే చేతిలోని పాశం మార్కండేయుడి మీదకి విసిరాడు. మార్కండేయుడు ఆత్రత్రాణ పరాయణ అనాథ రక్షక శంకర పాహిమామంటూ శివలింగాన్ని ఆలింగనం చేసుకున్నాడు. యముడు కోపముతో పాశాన్ని లాగాడు. ఆ పాశము శివలింగాన్ని కూడా కుదిపేవేసింది. ఢమఢమ ధ్వనులతో పిలపిలా రావాలతో కోటి సూర్యుల కాంతితో 5 ముఖాలు 3 కనులు కలిగి ఖడ్గం పరశువు శూలము ధరించి గజ చర్మాంబదారి అయిన ఈశ్వరుడు ప్రత్యక్షమైనాడు. పరమభక్తితో నమస్కరించాడు మార్కండేయుడు. నీకు భయం లేదు, నిశ్చింతంగా ఉండు అని మార్కండేయుడికి అభయమిచ్చాడు శివుడు. పరమేశ్వరుడు యమధర్మరాజుతో సమవర్తి ధర్మ నిర్వహణలో నీవు హద్దు మీరి ప్రవర్తించావు. ఈ బాలుడు నా భక్తుడు, అతడి జోలికి ఎందుకు వెళ్ళావు అంటూ యముణ్ణి శిక్షించాడు. బ్రహ్మాది దేవతలందరూ వచ్చి యముడు తన పని తాను చేశాడు కాబట్టి అతన్ని క్షమించమని వేడగా శివుడు శాంతించి, యమధర్మరాజా నీ ధర్మాన్ని నీవు నిర్వర్తించు, కానీ నా భక్తుల జోలికి మాత్రం వెళ్ళకు అని ఆజ్ఞాపించి మార్కండేయుడికి 7 కల్పాల వరకు ఆయుష్షునిచ్చి దీవించాడు. ఈ విధముగా శివుడు భక్త సులభుడు, అతని భక్తులకు ఎప్పుడూ మేలే జరుగుతోంది అంటూ మార్కండేయ చరిత్రను వివరించాడు రత్నాకరుడు. శివపూజా విధానము. గురుదేవ, ఈశ్వరుడు భక్త సులభుడని భోలాశంకరుడని అంటారు కదా, మరి ఆ శివుని పూజించే విధానమేమిటో వివరించండి అన్నాడు కృష్ణశర్మ. చెప్పటం మొదలుపెట్టాడు రత్నాకరుడు. పూర్వకాలములో బ్రహ్మాది దేవతలందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి, దేవదేవా, దేవతలు గాని మానవులు గాని వారి పాపములన్నీ సమూలముగా నాశనము కావాలంటే ఎవరిని సేవించాలి, ఏ రకముగా సేవించాలో కూడా వివరించమని అడిగారు. దానికి శ్రీహరి దేవతలైన మానవులైన నిశ్చలమైన భక్తితో శివుని ఆరాధించినట్లయితే వారి కోరికలు తీరుతాయి. శివనామ సంకీర్తన చేసేవారికి శివపూజ దురంధురులకు ఈశ్వరానుగ్రహము కలుగుతోంది. సకల శుభములు చేకూరుతాయి. ధన కనక వస్తువ వాహనాలు సమృద్ధిగా కలుగుతాయి. శత్రుబాధలు ఉండవు అన్నాడు. ఆ మాటలు విని దేవతలు శివపూజా విధానము తెలియచేయమని ప్రార్థించారు. అప్పుడు శ్రీహరి విశ్వకర్మను పిలిచి దేవతలకు వారి వారి యోగ్యతానుసారము లింగము చేయించి ఇచ్చాడు. అంటే ఇంద్రునకు పద్మరాగముతోను, కుబేరునకు బంగారము, యముడికి గోమేధికము, లక్ష్మీదేవికి స్ఫటికలింగము, బ్రాహ్మణులకు పార్థివలింగము, యోగులకు భస్మలింగము, ఈ రకముగా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధముగా లింగాలు తయారు చేశారు. ఇప్పుడు వారికి శివపూజా విధానము వివరిస్తున్నారు. సాధకుడు బ్రాహ్మీ ముహూర్తములో నిద్రలేచి కొంతసేపు భగవన్నామస్మరణ చెయ్యాలి. ఆ తరువాత కాలకృత్యాలు తీర్చుకుని స్నానము చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి ఆచమనం చేసి భస్మధారణ సంధ్యావందనము పూర్తి చేసి శివపూజ ప్రారంభించాలి. ముందుగా గణపతి పూజ చెయ్యాలి. తరువాత కలశ పూజ, శంకు పూజ చేసి శంఖములోనికి నీటిని పూజా ద్రవ్యాల మీద తన శిరస్సున జల్లుకోవాలి. తరువాత పీఠ పూజ చేసి పరివార దేవతల ధ్యానించి శివుని స్మరించి శివునికి అభిషేకము చెయ్యాలి. నమక చమకాలతో ఏకాదశ రుద్రాభిషేకము చెయ్యటము ఉత్తమము. కైవల్య, అథర్వ, శిర, శ్వేతాస్వర ఉపనిషత్తుల మంత్రాలతో అభిషేకించుట శ్రేష్టము. ఇవి ఏవి తెలియని వారు పురుష సూక్తముతో అభిషేకం చెయ్యవచ్చు. అభిషేకం పూర్తయిన తరువాత లింగాన్ని తుడిసి శ్రీగంధము, పచ్చకర్పూరము, కుంకుమ పువ్వు లింగానికి రాచి కుంకుమ విభూతులతో అలంకరించాలి. ఆ తరువాత అష్టోత్తరము సహస్రనామాలతో శివుని పూజించాలి. తరువాత ధూపదీప నైవేద్యములు, తాంబూలము, నీరాజనము, మంత్రపుష్పము సమర్పించి ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేయాలి. పూజ చేసేటప్పుడు కార్యసిద్ధి కోసం ప్రత్యేకమైన పద్ధతులు కూడా ఉన్నాయి. ధనం కావలసిన వారు కమలాలతో గాని బిల్వదళాలతో గాని శివుని అర్చించాలి. 10 కోట్ల పూలతో శివుని అర్చించిన వాడు రాజవుతాడు. 5 కోట్ల పూలతో శివుని అర్చించిన వాడు మంత్రి అవుతాడు. 1,00,000 పూలతో అర్చిస్తే కారాగార వాసము తప్పిపోతుంది.
25,000 పూలతో అర్చించిన కన్యలకు సత్వరమే వివాహం జరుగుతోంది. 12,000 పూలతో అర్చిస్తే విద్యాబుద్ధులు అబ్బుతాయి. 10,000 పూలతో అర్చిస్తే శత్రుబాధ తప్పుతోంది. 2 లక్షల పూలతో అర్చిస్తే లోకాలను మోహింప చేయగలుగుతాడు. 1000 పూలతో అర్చిస్తే వాహన లాభం కలుగుతోంది. శివ పంచాక్షరితో పాటు మృత్యుంజయ మంత్రము కూడా జపిస్తే కోరిన కోరికలు తీరుతాయి. పంచాక్షరి మంత్రం అక్షర లక్ష గనుక చేస్తే పరమేశ్వర సాక్షాత్కారం జరుగుతోంది. 3 లక్షల జపం చేస్తే మనోభీష్టము తీరుతోంది. 4 లక్షలు చేస్తే కలలో ఈశ్వర దర్శనం కలుగుతోంది. 2 లక్షలు చేస్తే సభా గౌరవం దక్కుతోంది. 1,00,000 జపం చేస్తే శరీరము పవిత్రమవుతోంది. 10 లక్షల జపం చేస్తే సర్వార్థ సిద్ధి కలుగుతోంది. మోక్షం కావలసిన వారు దర్భలతోనూ, ఆయుస్సు కావలసిన వారు గరికతోనూ, పుత్రులు కావాలంటే ఉమ్మెత్త పూలతోనూ 1,00,000 సార్లు ఈశ్వరుని అర్చించాలి. అలాగే జిల్లేడు పూలు శత్రునాశనము, గన్నేరు పూలు రోగనాశనము, మంకెన పూలు బంగారము ప్రాప్తి, జాజి పూలు వాహన ప్రాప్తి, జమ్మిపత్రి ముక్తి, అడవి మొల్ల గోరింట పూలు పాడి పంటలు, కొండ గోగు పువ్వులు పట్టు వస్త్రములు, వావివి పూలు మనశ్శాంతి, నువ్వు పూలు మోక్షము, అక్షతలు లక్ష్మీప్రదము. రోగగ్రస్తులైన వారు ఏకాదశ రుద్రాభిషేకం చేస్తే రోగం తగ్గుతోంది. మంచినీటితో శివునికి అభిషేకము చేస్తే సంతానాభివృద్ధి, ఆవు నేతితో అభిషేకము చేస్తే వంశాభివృద్ధి, రుద్రాధ్యాయ మంత్రాలతో 10,000 సార్లు అభిషేకము చేస్తే మేహ పాండు రోగాలు తగ్గుతాయి. పాలు పంచదార కలిపి అభిషేకం చేస్తే బుద్ధి పెరుగుతోంది. 1000 సార్లు అభిషేకం చేస్తే మారణ ప్రయోగాలు నిర్వీర్యమైపోతాయి. ఈ రకముగా శివుని పూజించినట్లయితే ఇహపర సుఖాలు పొందవచ్చు అని దేవతలకు విష్ణుమూర్తి చెప్పాడని రత్నాకరుడు తన శిష్యులకు వివరించాడు. మొగలి పువ్వు గురుదేవా, మొగలి పువ్వు పూజకు పనికిరాదు అంటారు. ఎందుకనో కాస్త వివరించి చెప్పండి అన్నాడు నారాయణ భట్టు. చెప్పటం ప్రారంభించాడు రత్నాకరుడు. త్రేతాయుగములో దశరథనందనుడైన శ్రీరామచంద్రుడు పితృవాక్య పరిపాలన కోసం సీతాలక్ష్మణ సమేతముగా అడవులకు వెళ్ళాడు. వారు పల్గొని నదీ తీరములో పితృశ్రాద్ధము పెట్టవలసి వచ్చింది. శ్రాద్ధానికి అవసరమైన వస్తువులను తెమ్మని శ్రీరాముడు లక్ష్మణుని దగ్గరలో ఉన్న మునివాటికకు పంపాడు. కాలాతీతమవుతున్నది. లక్ష్మణుడు తిరిగి రాలేదు. కారణం ఏమిటో అని శ్రీరాముడు కూడా వెళ్ళాడు. అపరాహ్నము దాటిపోతోంది. అపరాహ్నము దాటితే శ్రాద్ధము పెట్టకూడదని శాస్త్రం. ఏమి చెయ్యాలో పాలుపోలేదు జానకీదేవికి. సరే, ఏదైతే అది అవుతుందని నదిలో స్నానము చేసి దొరికిన వాటితో పిండ ప్రదానము చేసింది. పితృదేవతలు సంతృప్తి పొంది సీతాదేవికి సాక్షాత్కరించారు. ఆమె ఆశ్చర్యపోయింది. వచ్చిన వారెవరో తెలుసుకుందామని మహనీయులారా మీరెవరు అన్నది. వచ్చిన వారిలో ఒకరు, నేను నీ మామ దశరథుడను. ఈయన నా తండ్రి, ఈయన నా తాత. ఈ పిండ ప్రదానముతో మేము తృప్తి చెందాము అన్నాడు. ఆ మాటలు విన్న సీతాదేవి, ఓ మహాత్మా, నేను చాలా ధన్యురాలను. నేను పెట్టిన పిండము మీరు స్వయముగా తీసుకున్నారు అంటే రాముడు నమ్మడు కదా అన్నది. దానికి దశరథుడు పల్గుని నదిని, అక్కడ మేత మేస్తున్న ఆవును, అగ్నిని, మొగల పువ్వును సాక్షులుగా చెప్పి పితృదేవతలు అంతర్ధానమైపోయారు. శ్రాద్ధానికి కావలసిన వస్తువులు తీసుకుని రామలక్ష్మణులు పరుగున వచ్చారు. వస్తువుని రాముడు, సీతతో వేల మించిపోతుంది, త్వరగా స్నానము చేసి పదార్థాలు సిద్ధం చెయ్యి అన్నాడు. సీతాదేవి పితృదేవతలకు తన పిండ ప్రదానము చేసిన సంగతి అంతా వివరించింది. రాముడా మాటలు నమ్మలేదు. ఆబ్ధీకము పెట్టడము కొడుకుల పని,
పుత్రులు శ్రద్ధాభక్తులతో శ్రాద్ధము నిర్వహించి పితృదేవతలు తృప్తి చెందారు అని తమలో తాము అనుకుంటారు. అంతేగాని కోడలు తద్దినం పెట్టడం, పితృదేవతలు దాన్ని అందుకోవటం ఎక్కడైనా విన్నామా అన్నాడు రాముడు. సీతాదేవి నదిని, గోవును, అగ్నిని, మొగల పువ్వును సాక్ష్యం చెప్పమని కోరింది. సాక్షులు మాట్లాడలేదు. చేసేది లేక సీతాదేవి స్నానము చేసి వంట చెయ్యటం మొదలుపెట్టింది. రామలక్ష్మణులు శ్రాద్ధము పెట్టడానికి ఉపక్రమించి పితృదేవతలను ఆహ్వానించారు. కుమారా, ఇంతకు ముందే సీత శ్రాద్ధము పెట్టింది, మేము తృప్తి చెందాము, ఇక పితృశేషము మీరు భుజించండి అన్నారు పితృదేవతలు. శ్రీరాముడు సీతను అభినందించాడు. సాక్షులు ఎందుకు సాక్ష్యం చెప్పలేదు అనే ప్రశ్న వచ్చింది. అప్పుడు సీతకు సాక్ష్యం చెప్పనందుకు గాను ఫల్గునీ నది అంతర్వాహినిగా ప్రవహించమని, ఉదయాన్నే ఆవు ముఖం చూడటానికి అయోగ్యమని, మొగలి పువ్వు పూజకు పనికిరాదని, అగ్నిదేవుడు ఉచ్చనీచములు లేకుండా సర్వభక్షకుడు అవుతాడని శపించింది. ఆ కారణము చేత మొగలి పువ్వు పూజకు పనికిరాదు అంటూ వివరించాడు రత్నాకరుడు. సంపెంగ పువ్వు, గురుదేవా, మొగల పువ్వుతో బాటుగా సంపెంగ పువ్వు కూడా పూజకు పనికిరాదు అంటారు, నిజమేనా అన్నాడు కృష్ణశర్మ. చెప్పడం మొదలుపెట్టాడు రత్నాకరుడు. దక్షిణ దేశములో గోకర్ణమునే క్షేత్రమున్నది. దానినే భూకైలాసముని కూడా అంటారు. నారద మునీంద్రుడు ఒకసారి గోకర్ణము వెడుతూ త్రోవలో ఒక సంపెంగ చెట్టును చూశాడు. అది విరగపూసి ఉంది. ఆ చెట్టు దగ్గర ఒక బ్రాహ్మణుడు ఒక గిన్నెను చేత్తో పట్టుకుని నుంచున్నాడు. అది చూసిన నారదుడు ఆ విప్రుని దగ్గరకు వెళ్ళి, నువ్వెవరవు, ఇక్కడ ఏమి చేస్తున్నావు అన్నాడు. దానికి ఆ విప్రుడు, నేనొక బాటసారిని, త్రోవలో అలసిపోయి ఈ చెట్టు నీడన నిలుచున్నాను అన్నాడు. నారదుడు గోకర్ణం వెళ్ళి మహాబలేశ్వరుని సేవించి తిరిగి వెడుచుండగా ఆ బ్రాహ్మణుడు ఆ చెట్టు దగ్గరే కనిపించాడు. నారదుడు దగ్గరకు వెళ్ళి, ఇక్కడ ఏమి చేస్తున్నావు అన్నాడు. ఏమీ లేదు అంటూ వెళ్ళిపోయాడు విప్రుడు. నారదుడు సంపెంగ చెట్టుతో, ఓ వృక్షరాజమా, ఆ బ్రాహ్మణుడెవరు, అతడెక్కడికి వెడుతున్నాడు అని అడిగాడు. ఇంతకు ముందే నారదుడు తనను గురించి ఏమడిగినా తెలియదని చెప్పమన్నాడు. అందుచేత సంపంగి చెట్టు నాకు తెలియదు అంది. నారదుడు ఊరుకోలేదు. మళ్ళీ తిరిగి మహాబలేశ్వరుడి దగ్గరకు వెళ్ళాడు. అక్కడ 108 సంపంగి పూలతో స్వామి అర్చించబడి ఉన్నాడు. ఎదురుగా ఒక బ్రాహ్మణుడు ధ్యానం చేసుకుంటున్నాడు. నారదుడు ఆ బ్రాహ్మణుని పిలిచి, ఈ పూలతో స్వామిని ఎవరు అర్చించారు అని అడిగాడు. నారద మహర్షి, ఈ పూలను ఒక దుష్ట బ్రాహ్మణుడు శివునికి అర్పించాడు. సంపెంగ పూలతో శివుని అర్చించినందుకు ఫలితముగా ఈ దేశపు రాజు అతడికి దాసుడైనాడు. దాంతో ఆ కపట విశేష ద్రవ్యాన్ని ఆర్జించి కూడా ప్రజలను పీడిస్తున్నాడు అని చెప్పాడు. అప్పుడు నారదుడు మహాబలేశ్వరునితో, దేవదేవా, ఆ కపట బ్రాహ్మణుని నీవు కరుణించావు, అందుకే అతడు ఈ పనులు చేస్తున్నాడు అన్నాడు. ఇంతలో ఓ మధ్య వయస్కురాలు ఆలయంలోకి వచ్చి, ప్రభో శంకర, పాహిమాం పాహిమాం అన్నది. నారదుడు ఆమెతో, నీవెవరవు, నీకొచ్చిన ఆపద ఏమిటి అన్నాడు. అప్పుడు ఆమె, మునీంద్ర, నా భర్తకు ప్రమాదములో ఒక కాలు పోయి అవిటివాడైనాడు. మాకు ఒక కుమార్తె ఉంది. కుమార్తె వివాహానికి రాజుగారి సహాయం అర్థించాము. రాజుగారు కొంత నగదు ఇచ్చి ఒక ఆవును కూడా ఇచ్చారు. ఆ కపట బ్రాహ్మణుడు రాజుగారిచ్చిన నగదులో సగం తీసుకుని ఆవులో కూడా సగ భాగం ఇమ్మంటున్నాడు. ఏమి చెయ్యాలో పాలుపోక మహాబలేశ్వరుని శరణ వేడుతున్నాను అన్నది. ఆ మాటలు విన్న నారదుడు ఈశ్వరునితో, దేవా, ఇంకా ఉపేక్షిస్తావెందుకు, ఆ దుష్టుని శిక్షించు అన్నాడు. దానికి ఈశ్వరుడు, నారద, నా భక్తులు ఎన్ని తప్పులు చేసినా నేను ఉపేక్షిస్తాను, అందుచేత నువ్వే ఆ సంగతేదో చూడు అన్నాడు. నారదుడు ఈశ్వరుని దగ్గర సెలవు తీసుకుని సంపంగ చెట్టు దగ్గరకు పోయి, ఓ తరురాజమా, నిజం చెప్పు, ఆ బ్రాహ్మణుడెవరు, ఎందుకు నీ పూలు తీసుకువెడుతున్నాడు అని అడిగాడు. నాకు తెలియదు అన్నది సంపంగ చెట్టు. అప్పుడు నారదుడు, ఓ సంపంగి చెట్ట, నీ పూలంటే ఈశ్వరునికి చాలా మక్కువ, కానీ నువ్వు విప్రుని విషయం తెలిసి కూడా తెలియదని అబద్ధం చెప్పావు. అందుచేత నీ పూలు శివ పూజకు ఇంకా పనికిరావు అని శాపం
పెట్టాడు. అంతలో ఆ బ్రాహ్మణుడు ఆ చెట్టు దగ్గరకు వచ్చాడు. నారదుడు ఆ కపట బ్రాహ్మణుని చూసి, ధనాసతో ప్రజలను పీడిస్తున్నావు, నిన్ను క్షమించరాదు, నువ్వు రాక్షసుడుగా జన్మించు అన్నాడు. ఆ బ్రాహ్మణుడు మహర్షి కాళ్ళ వేళ్ళ పడి బ్రతిమిలాడాడు. అప్పుడు నారదుడు కనికరించి, నువ్వు విరాధుడు అనే రాక్షసుడుగా పుట్టు, త్రేతాయుగములో శ్రీరాముడు నిన్ను సంహరించగానే నీకు శాప విమోచనం కలుగుతుంది అన్నాడు. ఆ రకముగా సంపంగి పువ్వు కూడా పూజకు పనికి రాకుండా పోయింది అన్నాడు రత్నాకరుడు. భస్మధారణ, గురువుగారు ముఖాన విభూతి పెట్టుకుంటారు కదా, అందులో ఏదైనా ప్రత్యేకత ఉన్నదా వివరించండి అన్నాడు నారాయణ భట్టు. చెప్పటం మొదలుపెట్టాడు. పూర్వకాలములో ఒకసారి మందరగిరి పర్వతం మీద ఈశ్వరుడు సభ తీర్చాడు. ఆ సభకి దేవతలు, గంధర్వులు, యక్షులు, దిక్పాలకులు, అష్టవసువులు అందరూ విచ్చేశారు. ఆ సభలో సనత్కుమారుడు ఈశ్వరుడికి సాష్టాంగ నమస్కారం చేసి, దేవా, నీ అనుగ్రహం పొందే తేలికపాటి ఉపాయం ఏదైనా చెప్పవలసినది అన్నాడు. ఆ మాటలు విన్న ఈశ్వరుడు, భస్మధారణ కన్నా నా అనుగ్రహము పొందే ఉపాయము ఇంకోటి ఏదీ లేదు. భస్మధారణ ధర్మార్థ కామ మోక్షప్రదము. ఇది దేవతా ప్రీతికరము, నాకు అత్యంత ప్రీతిదాయకము. గోమయముతో చేయబడిన భస్మము శ్రేష్టమైనది. భస్మాన్ని సేకరించేటప్పుడు సజ్జోజాత మంత్రాన్ని చెప్పాలి. తరువాత భస్మాన్ని అగ్నిరీత్యా అనే మంత్రముతో అభిమంత్రించాలి. మాసస్తాకే అనే మంత్రముతో భస్మాన్ని నలిపి, త్రయంబకమనే మంత్రముతో భస్మాన్ని శిరస్సును ధరించాలి. మేయుసం జమదగ్ని అనే మంత్రముతో విభూతిని ముఖాన పెట్టుకోవాలి. విభూతి రేఖలు కనుబొమ్మల చివరలు దాటరాదు. మధ్యమ అనామికలతో పైరేఖ, క్రింద రేఖ ధరించి బ్రొటనవేలుతో కుడి నుంచి ఎడమకు మధ్యరేఖను గీయాలి. విభూతి రేఖలు 3 ఓంకార రూపము. అవి అకార, ఉకార, మకారములకు ప్రతీకలు. గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని, ఆవహనీయాగ్ని అనబడే త్రేతాగ్నులు, సత్యరజస్తమో గుణాలు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదములకు ప్రతీక, త్రిమూర్తులకు ప్రతీక. భస్మధారణ చేసిన వాడు మోక్షానికి అర్హుడు. బ్రహ్మచారులు, గృహస్థులు, సన్యాసులు అందరూ భస్మాన్ని ధరించవచ్చు. వైదిక కర్మలు చేసేటప్పుడు తప్పనిసరిగా భస్మధారణ చెయ్యాలి. భస్మధారణ వలన పాపాలు పోతాయి. శ్రీహత్య, భ్రూణహత్య మొదలైన ఘోర పాపాలు నశిస్తాయి. కానీ శివదూషణ, శివుని ధనము అపహరణ వల్ల వచ్చే పాపం మాత్రము పోదు. విధి విధానము తెలియకుండా విభూతి పెట్టుకున్నప్పటికే పాపములు, రోగాలు, పీడలు, బాధలు అన్నీ వదిలిపోతాయి. రుద్రాక్షమాల కంఠసీమును ధరించి భస్మధారణ చేసిన వాడు రుద్రుని వలె పూజ్యుడగును. భస్మధారణ చేసిన వాడికి అన్ని తీర్థములలోనూ స్నానము చేసిన ఫలితం వస్తోంది. ప్రతిదినము భస్మధారణ చేసిన వాడు మరణానంతరము కైలాసము పొందుతాడు అని చెప్పాడు అంటూ భస్మధారణ యొక్క విశేషాన్ని వివరించాడు రత్నాకరుడు. శివరాత్రి మహత్యము. గురుదేవా, శివరాత్రి వ్రతాన్ని ఎవరైనా చేశారా? అది ఏ విధముగా చెయ్యాలి? దాని ఫలితము ఏమిటి అన్నాడు కృష్ణశర్మ. చెప్పటం మొదలుపెట్టాడు రత్నాకరుడు. పూర్వకాలములో గురుద్రుహుడు అనే బోయవాడు ఉండేవాడు. అతడు పక్షులను, జంతువులను వేటాడి భార్యాబిడ్డలను పోషిస్తుండేవాడు. పుణ్యకార్యము అంటే ఏమిటో కూడా అతడికి తెలియదు. ఒక రోజున ఆ బోయవాడు వేటకు బయలుదేరాడు. ఆ రోజు మహాశివరాత్రి. అతడి భార్యాబిడ్డలు ఆకలి బాధతో అలమటిస్తున్నారు. తాను వేటాడితే గాని వారి ఆకలి తీరదు. అందుకని వేటకు బయలుదేరాడు బోయవాడు. అదేమి విచిత్రమో, ఆ రోజు ఒక్క జంతువుకు కానీ ఒక పక్షి కానీ దొరకలేదు. ఏమి చెయ్యాలో పాలుపోలేదు వేటగాడికి. ఏమైనా అడవంతా తిరుగుతున్నాడు. సాయంత్రమయ్యింది. దూరముగా ఒక సెలయేరు కనిపిస్తోంది. రాత్రిపూట నీరు త్రాగటానికి జంతువులు అక్కడికి వస్తాయి. వాటిని వేటాడి ఇంటికి తీసుకుపోవచ్చు. ఇలా ఆలోచించి తన దగ్గర ఉన్న
సొరకాయ బుర్రలో నీరు నింపుకుని ఏటి దగ్గర ఉన్న చెట్టుపైకి ఎక్కి కూర్చున్నాడు. అది ఒక బిల్వ వృక్షం. రాత్రి మొదట జాములో ఒక ఆడు జింక నీరు త్రాగటానికి వచ్చింది. చూశాడు బోయివాడు. ఆ జింకను వేటాడటానికి బాణం వెయ్యాలనుకుని చేత్తో బాణం తీసుకుంటున్నాడు. ఆ సమయంలో సొరకాయ బుర్రలోని నీరు కొంత ఒలికి క్రింద పడింది. చేతికి తగిలి చెట్టు ఆకులు 2 క్రింద పడ్డాయి. అవి చెట్టు క్రింద ఉన్న శివలింగం మీద పడ్డాయి. తనను చంపటానికి ప్రయత్నిస్తున్న వేటగాడితో ఆ జింక, వ్యాధుడా, నీవు ఏమి చేస్తున్నావు అన్నది. ఆకలి బాధతో అలమటించే నా కుటుంబ సభ్యులకు నీ శరీరముతో ఆకలి తీర్చాలనుకుంటున్నాను అన్నాడు వేటగాడు. దానికి ఆ జింక, ఈ శరీరం అశాశ్వతము, ఇవాళ కాకపోతే రేపైనా పోయేది. నేను చచ్చిపోయే ముందు కొంతమందికి ఆకలి తీర్చటం నా భాగ్యముగా భావిస్తాను. ఇంటి దగ్గర నా భర్త, పిల్లలు, సవితి ఉన్నారు. వెళ్ళి వాళ్లకు చెప్పిన వెంటనే వచ్చేస్తాను, నన్ను నమ్ము అంది. సరేనన్నాడు వేటగాడు. కొంత సమయం గడిచింది. జింక సవితి నీరు త్రాగటానికి వచ్చింది. దాన్ని చంపటానికి బాణం వేయబోయాడు వ్యాధుడు. ఇందాకడ జింకలాగానే ఇది కూడా ఇంటి దగ్గర చెప్పి వస్తాను అన్నది. సరేనన్నాడు వేటగాడు. అతని చెయ్యి తగిలి 2 ఆకులు, కాసింత నీరు కింద పడినాయి. అది 2వ జాము. తన భార్యలు ఇంకా రాలేదు ఎందుకని అని విచారిస్తూ మగ జింక ఏటి దగ్గరకు వచ్చింది. దాన్ని చంపబోయాడు కిరాతకుడు. ఇందాకడ జింకల వల్లనే ఇది కూడా ఇంటి దగ్గర చెప్పి వచ్చి నీకు ఆహారమవుతాను అన్నది. సరే అన్నాడు వేటగాడు. అతని చెయ్యి తగిలి 2 ఆకులు, కాసంత నీరు మళ్ళీ క్రింద పడినాయి. అది 3వ జాము. మగ జింక ఇంటికి వెళ్ళింది. భార్యలను కలిసి తాను వ్యాధుడికి ఆహారముగా వెడతాను అన్నది. కాదు, ముందుగా నేను మాటిచ్చాను కాబట్టి నేను వెడతాను అన్నది మొదట జింక. అందరిలోకి చిన్నదానును కాబట్టి నేను వెడతాను అన్నది 2వ జింక. ఈ రకముగా చర్చించుకుని 3 జింకలు సెలయేటి దగ్గరకు వచ్చినాయి. వ్యాధిని వైపు చూసి అతని ఇంటికి తమను ఆహారముగా తీసుకుని వెళ్ళమని అర్థించాయి. ఆశ్చర్యపోయాడు కిరాతకుడు. ఇది వరకు తాను ఎన్నో జంతువులను చంపాను. తనను చూసిన జంతువులు భయముతో పారిపోయినాయి. కానీ విచిత్రం, ఇవి తమని ఆహారముగా స్వీకరించమని అర్థిస్తున్నాయి. అతడి మనస్సు మారిపోయింది. విల్లంబులు అవతల పారేశాడు. మృగాలను ఇంటికి వెళ్ళి పొమ్మన్నాడు. చెట్టు దిగుతున్నాడు. మళ్ళీ 2 ఆకులు, సొరకాయ బుర్రలోని నీళ్లు కింద పడినాయి. అనుకోకుండా చెట్టు క్రింద ఉన్న శివలింగానికి 4 జాముల యందు అభిషేకము, బిల్వార్చన జరిగింది. ఈశ్వరుడు ప్రసన్నుడై వేటగాడితో, వచ్చా, నువ్వు గుహుడనే పేరుతో శృంగబేరిపురాన్ని పాలించు, సమస్త భోగాలు అనుభవించు, శ్రీరామచంద్రునికి ఆతిథ్యమిచ్చి తరువాత కైలాసము చేరతావు అని చెప్పి అంతర్ధానమైనాడు. కాబట్టి తెలిసి గాని తెలియక గాని శివరాత్రి నాడు శివలింగానికి అభిషేకం చేస్తే విశేష ఫలితము వస్తోంది. ప్రతి మాసములోనూ అష్టమి, సోమవారము, బహుళ చతుర్దశి శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. మాఘ బహుళ చతుర్దశి, మహాశివరాత్రి ఆ రోజంతా ఉపవాసముండి రాత్రంతా జాగారము చేసి ఈశ్వరునికి అభిషేకము, బిల్వాలతో పూజ చేసిన వాడికి కైలాసం ప్రాప్తిస్తుంది అన్నాడు రత్నాకరుడు. అభిషేకము, అర్చన ఫలితాలు. గురుదేవా, ఈశ్వరుడు అభిషేక ప్రియుడు అంటారు కదా, ఎందుకని? అర్చన చేసేటప్పుడు ప్రత్యేకముగా ఏ పూలతో, ఏ పత్రాలతో చెయ్యాలి? మాకు వివరంగా తెలియచేయండి అన్నాడు నారాయణ భట్టు. చెప్పటం మొదలుపెట్టాడు రత్నాకరుడు. ఈశ్వరుడు అభిషేక ప్రియుడు అనేది నిజం. శివలింగం నెత్తిన ఒక చెంబుడు నీళ్లు పోసి అర్హర అంటూ నమస్కారము చేస్తే చాలు, ఈశ్వరుడు ఆనందిస్తాడు. అభిషేకము చేస్తే అనంతమైన ఫలితం వస్తుంది. నమక చమకాలతో ఏకాదశ రుద్రాభిషేకం చేస్తే బాగా ఉన్న జ్వరం తగ్గిపోతుంది. నేతితో శివునికి అభిషేకము చేస్తే సంతానము కలుగుతోంది. పాలతో అభిషేకము చేస్తే దుఃఖ నివృత్తి, బాధ నివారణ. చక్కెరతో అభిషేకము చేస్తే బుద్ధి వికాసము. నూనెతో అభిషేకము చేస్తే శత్రునాశనము. అత్తరుతో అభిషేకము చేస్తే భోగప్రాప్తి. తేనెతో అభిషేకము చేస్తే ఐశ్వర్యము. చెరకు రసముతో అభిషేకము చేస్తే సంతోషము.
గంగాజలముతో అభిషేకము చేస్తే మోక్షము కలుగుతోంది. అదే విధముగా పువ్వులతో అర్చన చేసినప్పుడు కూడా ఫలితము వేరువేరుగా ఉంటుంది. 1,00,000 పద్మాలతో గాని బిల్వదళాలతో గాని అర్చన చేస్తే సమస్త భోగభాగ్యాలు పొందుతారు. 10 కోట్ల పద్మాలతో గాని బిల్వదళాలతో గాని శంకుపూలతో గాని అర్చన చేస్తే అఖండ భూమండలానికి అధిపతి అవుతాడు. 1,00,000 పద్మాలతో లేక బిల్వదళాలు లేక శంకుపూలతో పూజిస్తే కారాగార విముక్తి లభిస్తోంది. 50,000 సంఖ్యలో పూజ చేస్తే రోగ విముక్తి. 25,000 పూలతో పూజ చేస్తే కోరిన కన్యను వివాహమాడుతాడు. 5,000 సంఖ్యలో పూజిస్తే విద్యాప్రాప్తి. 2,500 పూజిస్తే అభీష్ట సిద్ధి. ఈశ్వరుని దర్భలతో పూజిస్తే దీర్ఘాయుష్షు. ఉమ్మెత్తలతో పూజిస్తే పుత్ర సంతానము. అగస్త పూలతో పూజిస్తే కీర్తి. జిల్లేడు పూలతో పూజిస్తే శౌర్యము కలుగుతోంది, శత్రునాశనమవుతోంది. కలువ పూలతో పూజిస్తే శౌర్యవృద్ధి, శత్రునాశనము. మంకెన గన్నేరు పూలతో పూజిస్తే శత్రునాశనము. జాజి పూలతో పూజిస్తే వాహన ప్రాప్తి. మల్లె పూలతో పూజిస్తే భోగము. అవిసె పూలతో పూజిస్తే పరమేశ్వర సఖ్యము. కొండ గోగు పూలతో పూజిస్తే వస్త్రలాభము. శిరీష పుష్పాలతో పూజిస్తే సంతోషము. నువ్వు పూలతో పూజిస్తే యవ్వన ప్రాప్తి. తుమ్ము పూలతో అర్చిస్తే మోక్షము సిద్ధిస్తోంది. ఈ రకముగా పరమేశ్వరుని వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకించిన, వివిధ రకాల పుష్పాలతో పూజించినా కూడా వాటి ఫలితము వేరుగా ఉంటుంది అన్నాడు రత్నాకరుడు. శివపూజ సర్వార్థ సిద్ధి. గురువుగారు అసలు శివలింగాన్ని పూజిస్తే ఫలితము ఏమిటి అనే దాన్ని వివరించండి అన్నాడు కృష్ణశర్మ. వివరించడం మొదలుపెట్టాడు రత్నాకరుడు. ఒకసారి ఇదే అనుమానం వచ్చి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని అడిగాడు. దానికి శ్రీ మహావిష్ణువు ఈ జగత్తులో అన్నింటికీ కారణము పరమేశ్వరుడే. అతడు కరుణా సముద్రుడు, భక్తవత్సలుడు. కాబట్టి శివపూజకు సాటి అయినది వేరొకటి లేదు. అనుకూలవతి అయిన భార్య కావాలన్నా, మంచి కుమారులు కావాలన్నా, భోగభాగ్యాలు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కావాలన్నా, మోక్షము కీర్తి కావాలన్నా ఈశ్వరుణ్ణి ఆరాధించాలి. శివుని ప్రతిరూపమే శివలింగము. శివలింగాన్ని పూజించేవారు ఏ రకమైన బాధలు దుఃఖాలు పొందరు. 1000 కర్మయజ్ఞాల కన్నా ఒక్క తాపస వ్రతము శ్రేష్టము. 1000 తాపస వ్రతాల కన్నా ఒక్క ధ్యాన యజ్ఞము ఉత్తమము. జ్ఞానయోగికి ఈశ్వరుడు సులభముగా దర్శనమిస్తాడు. శివలింగము బాహ్యము, అభ్యంతరముని 2 రకాలు. బాహ్యము అంటే స్థూలము, అభ్యంతరములు అంటే సూక్ష్మము. కర్మలు చేసేవారికి బాహ్యమే కావు అనగా అభిషేకము, పూజ మొదలైనవి చెయ్యాలంటే స్థూలముగా శివలింగము కావాలి. జ్ఞానులకు సూక్ష్మలింగార్చన కేవలము ఏకాగ్రత కోసం మాత్రమే బాహ్యలింగము. జ్ఞాని సూక్ష్మలింగాన్ని అర్చిస్తాడు. అంటే తనలోనే ఈశ్వరుని చూసుకుని పూజిస్తాడు. తానే ఈశ్వరుడు అని భావిస్తాడు. ఈ జగత్తంతా తనలోనే ఉన్నది. ఈశ్వరార్చన చెయ్యకుండా పాపాలు పోవు, జ్ఞానం రాదు. గంగ పాపాలను పోగొడుతోంది, కల్పవృక్షము దరిద్రాన్ని పోగొడుతోంది. శివపూజ వీటన్నింటినీ పోగొట్టి భోగభాగ్యాలను, సిరి సంపదలను ఇస్తుంది. ఈశ్వరుణ్ణి అర్చించినట్లయితే సర్వదేవతలను ఆరాధించినట్లే. ఈశ్వరుడు సర్వదేవాత్మకుడు, సర్వదేవోత్తముడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు. కాబట్టి శివపూజ సర్వార్థ సిద్ధిని